రాజ్యం? ఎక్కడ నా సైన్యం? ఏరి నా చెలికెత్తులు? ఎక్కడున్నారు నా ప్రజలంతా? కొండ మీద బండలతో కట్టిన నా రాణివాసం ఇలా స్లిమ్గా కిచెన్ అయిందేంటి? కత్తులు పెట్టాల్సిన నా సైన్యం ఇలా కెమెరాలు పట్టుకున్నారేంటి? హత్త విధి, ఏమైంది నా రాజ్యానికి? అమ్మా మౌనిక, చాలే ఓవర్ యాక్షన్, మ్యాటర్ లోకి రా. వస్తాంలేండి. అదే ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది కదండి. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. ఏ వంటని మీకు పరిచయం చేద్దాం అని బాగా సెర్చ్ చేయగా రాజస్థానీ వంటల్ని మీకు పరిచయం చేస్తే బాగుంటుందని అనిపించిందండి. అంతే, ఇంకా రాజస్థానీ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను. ఆ రాజస్థాన్ గురించి చెప్పాలంటే ఎన్ని విశేషాలున్నాయి. ఎక్కడా ఉండనన్ని కోటలున్నాయి. సిటీ ఆఫ్ వారియర్స్ అనుకోండి. అబ్బాబ్బాబ్బా, ఎన్ని యుద్ధాలు జరిగాయి, ఎంతమంది రాణిలున్నారు. అందులో నేను కూడా ఒక రాణినే అనుకోండి. అందుకే ఈ వారం మీకు రాజస్థానీ మార్వారి వంటల్ని పరిచయం చేద్దాం అనుకున్నాను. యాక్ట్ అవుతుంది కదా అని కాస్త ఈ గెటప్ లో వచ్చాను. సో మరి ఈ రోజు నేను చేయబోయే వంట ఏంటో తెలుసా? కిచెన్ లోకి వెళ్ళి చెప్తానండి. ఎందుకు తొందర, రండి. ఈ రోజు నేను పరిచయం చేయబోయే వంట దాల్ బాతి చూర్మా. రాజస్థాన్కి అది ఫేమస్ వంటకం అండి. అది తినాలంటే కంపల్సరిగా రాజస్థాన్ వెళ్ళాలంట. కానీ మీకు అవసరం లేదు కదా, ఎందుకంటే మౌనిక ఉంది, టేస్ట్ ఆఫ్ ఇండియా ఉంది. ఇక్కడే నేను మీకు పరిచయం చేసాను. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా తినాల్సిన వంట అనుకోండి. మరి ఇన్ని విశేషాలు చెప్తున్నాను కానీ వంటను పరిచయం చేయట్లేదనేగా చేసేస్తా. చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అది ఎంత టేస్టీగా ఉంటుందో అంతే కొంచెం స్టవ్ పడి తయారు చేసుకోవాలి. సో మరి నేను ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకున్నాను. రెండు వైపులా అలా అలా ఫాస్ట్ గా చేసి పెట్టేస్తాను. ఓకే, ఎటువైపు స్టవ్ ఆన్ చేసుకున్నాం కదండి. ఆ ప్యాన్ హీట్ అయ్యే లోపు ఇక్కడ ఇంకొక ప్రొసీజర్ ఉంది. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, దాల్ బాటీలోని మనకి ఎన్ని రకాల దాల్స్ అన్ని మిక్స్ అవుతున్నాయో చూసుకోండి. చాలా రకాలు, శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, అలాగే పెసలు. ఈ పెసలు ఉన్నాయి చూసారా, చాలా మంచిది హెల్త్ కి. అలాగే బ్లాక్ ఊరద్ దాల్, దీన్ని కూడా మనం ఇలా యాడ్ చేసుకుంటున్నాం. సో ఇన్ని రకాల పప్పులు వేసి వండాలంటే ఎంత రుచిగా ఉంటుంది, అలాగే ఎంత బలం కదా. సో మరి ఒక బౌల్ తీసుకొని ఇందులోని నేను కాస్త సూజీ వేసుకుంటున్నాను. బాంబే రవ్వ, ఆ తర్వాత శనగపిండి, ఆ తర్వాత గోధుమ పిండి, ఆ తర్వాత కాస్త ఉప్పు. ఓకే, ఇది వేసుకున్నాం కదా, దీన్ని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కింది కదండి, ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. రాజస్థాన్ పేరు చెప్తే గోధుమలు ఎక్కువ గుర్తొస్తాయండి. ఎందుకంటే రాజస్థాన్ లో మెయిన్ ఎక్కువగా పండించేవి గోధుమలు, బార్లీ చాలా ఎక్కువ పంట. అలాగే మన గవర్నమెంట్ కి కూడా అదే ఎక్కువ ఎకానమీని యాడ్ చేస్తూ ఉంటుందంట. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త నల్ల మినపప్పు, పెసలు, జీలకర్ర, ఆ తర్వాత కాస్త లవంగాలు, పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు, హోల్ గరం మసాలా, వేసుకున్నాం కదా. దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇవి చాలా ఫాస్ట్ గా ఫ్రై అయిపోతాయండి. సో అన్ని రెడీ చేసుకొని నేను ఎలా పెట్టుకున్నాను రెడీగా,
అలాగే మీరు పెట్టుకోండి. ఎందుకంటే మనం ఒకటి వేసి ఇంకొకటి వెళ్ళి మన కిచెన్ లో వెతుక్కున్నాం అనుకోండి, ఈలోపు దీని పని అవుట్, మాడిపోతుంది. ఇప్పుడు కొంచెం చింతపండు, ఆ తర్వాత కాస్త ధనియాల పొడి వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదండి, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఈ 3 ఉడికించుకొని వేడిగా పెట్టుకున్నాను నేను. సో దీన్ని మనం ఇప్పుడు తయారు చేసుకున్న మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. మనం పప్పు అయితే ఆల్రెడీ ఉడికించేసాము, కానీ ఈ మసాలాల్లో మళ్ళీ ఇంకొకసారి పప్పు ఉడికింది అనుకోండి కాస్త, ఈ మసాలాలన్నీ ఆ పప్పుకు పట్టి ఆ ఫ్లేవర్ గానీ ఆ టేస్ట్ గానీ డిఫరెంట్ గా ఉంటుంది. సో దీన్ని కాసేపు అలా ఉడకనిద్దాం. ఇప్పుడు మనం ఇందులో వేసుకున్నాం కదా ఉప్పు వరకు, ఆ తర్వాత పచ్చిపాలు వేసుకోవాలి. ఓకే, కాస్త నెయ్యి, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ప్రొసీజర్, కానీ అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీ అన్నమాట. మనం మామూలుగా గోధుమ పిండి ముద్దతోటి ఎలా అయితే చపాతీలు చేసుకుంటాం, పూరీలు చేసుకుంటాం, అలాగే కాకపోతే నేను ఏంటంటే కొంచెం బాంబే రవ్వ, శనగపిండి, గోధుమ పిండి 3 కలిపి తీసుకున్నాను. దీన్ని ఏంటంటే కొంచెం గోధుమ పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. చూసారు కదండి, రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? రోటీ చేస్తానా? అయ్యో కాదండి, వాళ్ళ వంట చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. నాకు కూడా ఒక 2-3 సార్లు చూసి చేశాక బాగా ఎక్కింది బుర్రకి. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ పప్పు కూడా చూడండి చక్కగా ఎలా ఉడికిందో. ఉడికిపోయింది కదా, ఒక 2 minutes లో నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఈ నీళ్లు బాగా మరిగాక ఓకే, పప్పు దగ్గరకు అవుతుంది కదండి, ఇందులో కాస్త సాల్ట్ వేసుకుందాం. తర్వాత కొంచెం కారం, ఆ తర్వాత కొంచెం ఆమ్చూర్, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ కొంచెం దగ్గరికి అయిపోయినట్టుగా మీకు అనిపిస్తే కాస్త వాటర్ వేసుకోండి, కానీ మరీ ఎక్కువ మన సాంబార్ చేసుకున్నట్టుగా ఎక్కువ నీళ్లు వేసుకోకండి. ఇది ఆల్మోస్ట్ డన్. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది రెడీ అయింది కదండి, ఇలా చిన్న ఉండలాగా చేసుకోండి. ఇలా చేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసి ఈ వాటర్ లో వేసి దాన్ని బాయిల్ చేసుకోవాలి. రాజస్థాన్ లో అండి, చెప్పాను కదా ఇందాక, ల్యాండ్ ఆఫ్ వారియర్స్, అక్కడ ఎన్నో యుద్ధాలు జరిగాయంట, ఎన్నో కోటలు ఉంటాయండి. రాజస్థాన్ వెళ్తే మాత్రం ఫుడ్ ఎంత టేస్టీగా ఉంటుందో అక్కడ కోటలు కూడా చూడాలి. పాప ఎంత బాగుంటాయి తెలుసా, నేను వెళ్ళాను, చూశాను. సో ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకొని చిన్నగా చేసుకొని వాటర్లో వేసుకొని కాస్త ఉడకబెట్టుకోవాలి. ఇవి చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని వాటర్లోంచి తీసేసి డ్రైన్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి బాగా కుక్ అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా తీసి బౌల్లో వేసుకుందాం. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకా ఏం చేస్తుంది మౌనిక అనుకుంటున్నారా? అయ్యో లేదండి, ఇంకా చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది.
చూసారు కదా, ఉడకబెట్టేసి ఇవి తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక పాన్ పెట్టుకొని ఇందులో కాస్త నెయ్యి గ్రీస్ చేసుకోవాలి. వాళ్ళు ఎక్కువగా నెయ్యి వాడతారంటండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఫ్రై చేసుకున్నాక ఫ్రై అయ్యాను కదా అని బ్రౌన్ కలర్ రావాలా, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలా ఫ్రై అంటే అని అనుకోదండి. జస్ట్ ఇలా గీలోని మనం వాటిని లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం ఇక్కడ దాల్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సర్వింగ్ డిష్ లో తీసుకుందాం. సో మరి ఇప్పుడు వీటిని కూడా సర్వ్ చేసుకుందాం. అలాగే దీని మీద కొంచెం నెయ్యి వేసుకుందాం. చూసారు కదండి, చాలా వెరైటీగా ఉంది కదా ప్రిపరేషన్. టేస్ట్ కూడా అలాగే వెరైటీగా చాలా బాగుంటుంది కూడా. మరి దాల్ బాటీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. దాల్ బాటీకి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి పావు కప్పు, కందిపప్పు పావు కప్పు, పెసరపప్పు పావు కప్పు, మినపప్పు 1 టీ స్పూన్, పెసలు 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 2 టీ స్పూన్లు, లవంగాలు 4, బిర్యానీ ఆకు 1, జీరా 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఆమ్చూర్ పొడి 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు పావు కప్పు, గోధుమ పిండి పావు కప్పు, బొంబాయి రవ్వ పావు కప్పు, శనగపిండి 3 టీ స్పూన్లు, పాలు పావు కప్పు, నెయ్యి పావు కప్పు, ఉప్పు తగినంత. దాల్ బాటీ తయారు చేసుకునే విధానం: ముందుగా కందిపప్పు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు వేసుకుని ఉడికించి పెట్టుకోవాలి. ముందుగా ఒక పాన్ లో నూనె వేసుకుని బిర్యానీ ఆకు, మినపప్పు, పెసలు, జీలకర్ర, లవంగాలు, పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు, గరం మసాలా వేసుకుని వేయించుకోవాలి. ఆ తరువాత చింతపండు గుజ్జు, ధనియాల పొడి, ఉడికించి పెట్టుకున్న పప్పు వేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, ఆమ్చూరు పొడి వేసి కాసేపు ఉడికించుకుంటే దాల్ రెడీ అవుతుంది. ఆ తర్వాత ఒక బౌల్ లో బొంబాయి రవ్వ, శనగపిండి, గోధుమ పిండి, ఉప్పు, పాలు, నెయ్యి వేసుకుని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నీళ్లు వేసుకుని అవి బాగా ఉడికాక ముందుగా చేసి పెట్టుకున్న ముద్దను చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని ఆ నీళ్లలో ఉడికించుకోవాలి. ఆ తర్వాత మరో పాన్ లో కొంచెం నెయ్యి వేసుకుని ఉడికించి పెట్టుకున్న ఈ ఉండల్ని ఆ నెయ్యిలో బాగా రోస్ట్ చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి దాల్ బాటీలు తీసుకొని సర్వ్ చేసుకుంటే దాల్ బాటీ రెడీ. దాల్ బాటీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరిప్పుడు నేను దీన్ని టేస్ట్ చేస్తాను. చాలా 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 బాగుంది. ఎప్పుడు తినే వంటలు తింటూ ఉంటే బోర్ కొడుతుంది కదా. సో ఇలాగా డిఫరెంట్ రెసిపీస్ ని ట్రై చేయాలి. అండ్ రాజస్థాన్ వెళ్ళాల్సిన లేదు, టేస్ట్ ఆఫ్ ఇండియా చూస్తే చాలు అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు. ఇది స్నాక్ గా బాగుందండి, మీరు అలా ఫిక్స్ అయిపోండి. సాయంత్రం 4-5 ప్రాంతాల్లో చేసుకోండి. లేదు అంటే సండే ఖాళీగా ఉంటారు కదా, వెరైటీగా ఏదైనా చేస్తే బాగుండు అని అనిపిస్తుంది మీకు. అలాంటప్పుడు లంచ్ లో కూడా ఈ ఐటెం చేసుకోండి, దాల్ బాటీ. రాజస్థాన్ లో పండగ అయినా, ఏదైనా సెలబ్రేషన్స్ అయినా, ఫంక్షన్ అయినా దాల్ బాటీ లేనిది అక్కడ స్టార్ట్ అవ్వదండి. దాల్ బాటీ వండాలి, వాళ్ళ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అంత ఫేమస్ అన్నమాట దాల్ బాటీ. మరి అంత ఫేమస్ రెసిపీని మీ టేస్ట్ ఆఫ్ ఇండియాలో నేను పరిచయం చేశాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మరి దాల్ బాటీ అయిపోయింది. చుర్మా చాలా బాగుంటుందండి, ఆ స్వీట్ రెసిపీ. స్వీట్ అంటే నేను అస్సలు ఆగలేను. మరి స్టార్ట్ చేసినా. మరి ఇప్పుడు చూర్మా రెడీ చేసేద్దాం. దానికి ఏం చేయాలంటే నెయ్యి. చెప్పాను కదా, వాళ్ళ వంటలో ఎక్కువగా నెయ్యి యూజ్ చేస్తూ ఉంటారు. సో మనం కూడా ఇప్పుడు దీనికోసం
నెయ్యి కరిగించుకుందాం. సో ఇప్పుడు కాస్త గోధుమ పిండి వేసుకుందాం. ఈ గోధుమ పిండిలో ఇప్పుడు నేను కరిగించుకున్న నెయ్యి వేసుకుంటున్నాను. ఆ తర్వాత కాస్త వాటర్ వేసుకోవాలి. చపాతీ ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోండి. ఓకే, సో ఇది కలుపుకోవాలండి. ఇది కలుపుకొని చపాతీ ముద్దలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే దీన్ని నెయ్యిలో వేపుకోవాలి. సో నేను నెయ్యి కూడా కరిగించి ఈ ప్యాన్ లోని రెడీగా ఫ్రై చేసుకోవడానికి సరిపడే హీట్ లో పెట్టుకుంటాను. సో గీ రెడీ అయిపోయిందండి. అలాగే రవ్వ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని ఇలా నీటిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రాజస్థాన్ కల్చర్ లోనండి వాళ్ళు మ్యూజిక్ కి కూడా చాలా ఎక్కువ వాల్యూ ఇస్తారంట. వాళ్ళు ఫోక్ సాంగ్స్ చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా రాజస్థాన్ చూడడానికి వెళ్ళినప్పుడు ఉదయ్పూర్ కంపల్సరీగా వెళ్ళండి. ఇది చేస్తూ అది చేస్తున్నా అనుకోండి, అవన్నీ మాడిపోతాయి లోపు. మీరు చేసేటప్పుడు ఇది కాస్త విడిపోయి అనుకోండి, ఏం టెన్షన్ పడకండి. దీని తర్వాత ప్రొసీజర్ చూసారనుకోండి, ఇది ఏ షేప్ లో చేసినా ఏ సైజ్ లో చేసినా విడిపోయినా మనకి ఏం టెన్షన్ లేదు. సో ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్ లో తీసుకొని కొంచెం చల్లారాక మనం మిక్సీ చేసుకోవాలి. సో ప్లేట్ తెచ్చుకుంటాను. ఇప్పుడు ఇవి కాసేపు చల్లారాలి. ఈ లోపు ఒక ప్రొసీజర్ ఉంది. ఏంటంటే ఈ బౌల్లోని కోవా వేసుకోవాలి. వేసుకొని దాన్ని కొంచెం ఇలా పొడి పొడిగా పౌడర్ లాగా చేసుకుందాం. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న బాదం పప్పు వేసుకున్నా. ఇందులో కాస్త ఇలాచీ కూడా వేసుకోవాలండి. స్వీట్ అంటే మరి ఇలాచీ పడాల్సిందే కదా. నేను ఆల్రెడీ ఇందాక రెడీ చేసి పెట్టేశాను. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని ఇందులో కాస్త షుగర్ వేసుకోవాలి. ఇది మిక్స్ చేసి, సో మరి ఇది రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అది పౌడర్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకోవాలి. దీంతో పాటు దాల్చిన చెక్క కూడా కొంచెం వేసుకోవాలండి. ఒకటి వేసుకుంటున్నాను. పౌడర్ రెడీ అయిపోయింది. దీన్ని మళ్ళీ ఇంకొక ప్రొసీజర్ చేయాలి. అందుకే ఈ స్టవ్ ఆన్ చేసుకుందాం. చూస్తారు కదా, షుగర్ బాదం అన్ని వేసి ఇక్కడ బౌల్లో రెడీగా పెట్టుకున్నాం కదా. అందులోని మనం ఇప్పుడు ఫ్రై చేసిన ఈ పౌడర్ని దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకొని, కోవా కొంచెం లమ్స్ లాగా ఉంటుంది కదండి, ఏం పర్లేదు, అది ఫ్రై చేసేటప్పుడు మనకి కరిగిపోతుంది. సో ఈ పౌడర్ని నెయ్యి వేసి హీట్ చేసుకున్న ఈ ప్యాన్ లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీన్ని కాస్త ఇలా ఫ్రై చేసుకోవాలి. నాకెందుకో ఇంకాస్త షుగర్ వేస్తే బాగుందని అనిపిస్తుంది. సో కొంచెం వేసుకుంటా. ఆ ఫ్లేవర్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు ఎన్నో రకాల స్వీట్స్ తిని ఉంటారు కానీ ఈ ఫ్లేవర్ ఎప్పుడు టేస్ట్ చేసి ఉండరు.
మొత్తం మిక్స్ అయిపోయిందండి ఘీలో అది కూడా. సో దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. లాస్ట్ లో కొంచెం బాదాంని ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే బాదాంతో గార్నిష్ చేసినట్టు రాజస్థానీ మార్వారి స్పెషల్ చూర్మా రెడీ అయిపోయింది. మరి దీన్ని నేను టేస్ట్ చూసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. చూర్మాకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, నెయ్యి 1 కప్పు, కోవా 1/2 కప్పు, చక్కెర 1 కప్పు, బాదాం 10, యాలకులు 4, చెక్క 1, నూనె 1 టీ స్పూన్. చూర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, నెయ్యి, నీళ్లు వేసుకుని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసుకుని గోధుమ పిండి ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉండల్ని మిక్సీ జార్ లో వేసుకుని పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఒక బౌల్లో కోవా, బాదం పప్పు, యాలకులు, పంచదార వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నెయ్యి వేసి ఆ నెయ్యి కాస్త వేడెక్కాక మనం ఆల్రెడీ బౌల్లో చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని, మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ని వేసుకుని బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన చూర్మా రెడీ. చూర్మాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా. ఏం ఆలోచిస్తున్నానంటే ఏ స్వీట్ తో కంపేర్ చేసి మీకు చెప్తే అర్థం అవుతుందా అని ఆలోచించాను, కానీ ఏ స్వీట్ తో కంపేర్ చేయలేనండి. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్. మరి చూసారు కదండి, ఈ రోజు నేను మీకు నేర్పించిన రాజస్థానీ మార్వారీ స్పెషల్స్ దాల్ బాటీ, చూర్మా 2 ఎక్సలెంట్ డిషెస్. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ రేపటి టేస్ట్ ఆఫ్ ఇండియాలో మరొక 2 సూపర్ మార్వారీ రెసిపీస్ ని మీకు పరిచయం చేస్తాను. అంటిల్ దెన్, బై బాయ్.